వైసీపీ పార్టీని అంటిపెట్టుకుని ఇన్ని రోజులు ఆ పార్టీని అన్ని సందర్భాల్లోనూ మోస్తూ మాజీ సీఎం జగన్ కి పార్టీ క్యాడర్ కి అండగా నిలుస్తూ వచ్చిన ముఖ్య నాయకులందరూ ఒక్కొక్కరుగా ఇప్పుడు ఆ పార్టీని వదిలి వెళ్లిపోతుండడం ఇప్పుడందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. కాసేపటి క్రితమే విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి వంటి ముఖ్య నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టుగా అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్టులోకి వైవి సుబ్బారెడ్డి కూడా చేరబోతున్నారని టాక్. ఈయన కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులలో వైవి సుబ్బారెడ్డి ఒకరు. సీఎం జగన్ కి గుండెలాంటి వాడు. అలాంటి వ్యక్తి కూడా రాజీనామా చేయడం సంచలనంగా మారింది. రీసెంట్ గానే ఈయనని వైఎస్ జగన్ రాజ్యసభకి పంపించారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఆయన టీటీడీకి చైర్మన్ గా కూడా వ్యవహరించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలొస్తున్న నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి బయటకొచ్చి తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం కావాలని విష ప్రచారం చేస్తుందంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ లడ్డు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సిట్ని ఏర్పాటు చేసింది. గత కొద్ది రోజులుగా ఈ కేసు విషయంలో విచారణ జరుగుతోంది. ఈ విచారణలో భాగంగా ఆయన తప్పు చేసినట్టు ఏమైనా ఆధారాలు బయటకు వచ్చాయా? అందుకే కనీసం వైసీపీ పార్టీకి దూరంగా ఉంటే తననేం చేయరనే భావనతో ఆ పార్టీకి రాజీనామా చేయాలి అనుకుంటున్నాడా అనే అనుమానం కలుగుతోంది. ఇదంతా పక్కన పెడితే మాజీ సీఎం జగన్ ప్రస్తుతం బెయిల్ మీద బయట తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన బెయిలు రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆయన మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తోందని, ఈ విషయం అర్థం అవ్వబట్టే వైసీపీ పార్టీ ఒక్కసారిగా పేక మేడలా కూలిపోతోందని మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేవైనా ఆ పార్టీకి అకస్మాత్తుగా ఇలాంటి కోలుకోలేని షాక్ తగలడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అయితే కొంతమంది వైసీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాలో తోటి కార్యకర్తలకి మనోధైర్యాన్నిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ నాయకుల్ని చూసి జనాలు ఓట్లు వేయలేదని, కేవలం జగన్ని చూసే వేశారని, ఊరు పేరు తెలియని వాళ్లను కూడా నిలబెట్టి మరీ ప్రభుత్వాన్ని స్థాపించగల శక్తి జగన్కి ఉందని అంటున్నారు.